నమస్తే. వెల్కమ్ టు లెజెండ్ టీవీ. హైడ్రా ఈ పేరు వినగానే కబ్జాలు చేసిన ఏదైతే చెరువులు కబ్జా చేసి ప్రధానంగా ప్రభుత్వ భూములు కబ్జా చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఒక హడల్ గుండెల్లో అయితే ఒక హడల్ నెలకొన్న పరిస్థితి. మరి దీనికి సంబంధించి గత కొద్ది రోజులుగా మనం ఫాలో అవుతుంటే ఈ హైడ్రాకి సంబంధించి ప్రధానంగా ఈ ప్రభుత్వ భూములు ఎవరైతే కబ్జా చేసిర్రో వాళ్ళని టార్గెట్ చేస్తూ నోటీసులు ఇవ్వడం గానీ, కొంతమంది ఇల్లులు పడగొట్టడం గానీ జరుగుతుంది. మరి ఇదే కోవలో ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన లోటస్ పాండ్‌లో ఒక ఇల్లు ఆయనకుంది. మనకందరికీ తెలిసిందే. ఆయన ఇల్లు లోటస్ పాండ్‌లో ఉంటుంది. సో, ఆ ఇంటికి సంబంధించి కొన్ని ఏదైతే వీళ్ళు కొలతలు తీసుకుంటూ మెజర్‌మెంట్స్ గూడా అంటే బఫర్ జోన్‌లో ఉందంటూ గూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అంటే లోటస్ పాండ్‌ని ఆనుకుని ఈ ఏదైతే ఇల్లుంది. సో, దీనికి సంబంధించి ఒక బఫర్ జోన్‌లో ఆ ఇల్లున్నట్టుగా కొంత అనుమానాలు హైడ్రా అధికారులు నెలకొందుతుంది. సో, దీనికి సంబంధించి అంటే మెజర్‌మెంట్స్ తీసుకుంటున్నారని ఒక వార్త అయితే రావడం జరుగుతుంది. దీనికి సంబంధించి కొన్ని అంటే ఈ వార్తల్లో నిజానిజాలు ఎంత అనేది కూడా ఇంకా క్లారిటీ ఇంకా బయటికి రాలేదు. కానీ ఖచ్చితంగా అయితే జగన్ ఇంటిని టార్గెట్ చేశారని కొన్ని వార్తలు కూడా రావడం జరుగుతుంది. ప్రధానంగా చూసాం నిన్న గూడా కొంతమంది మిడిల్ క్లాస్ అలాగే కొంతమంది రూపాయి కూడగొట్టుకొని ఒక చోట జాగా కొనుక్కొని ఇల్లు కట్టుకున్న వాళ్ళ ఇల్లు గూడా నోటీసులు ఇచ్చి వారం రోజుల్లో కూలుస్తామని చెప్తున్నారు. మరి వాళ్ళు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెద్ద పెద్ద వాళ్ళు ఆల్రెడీ బిల్డింగులు కట్టుకొని అక్కడ వ్యాపారాలు చేసిన వాళ్ళున్నారు. మరి వాళ్ళవెందుకు కూల్చట్లేదనేది ఒక అనుమానం రావడం జరిగింది. అలాగే పెద్ద పెద్ద వాళ్ళకి ఇప్పటికే చాలామందికి నోటీసులెళ్ళడం జరిగింది. మరి ఇదే కోవలో జగన్ ఇల్లు కూడా కూల్చబోతున్నారు త్వరలో అని చెప్పి ఒక వార్త అయితే రావడం జరుగుతుంది. మరి ఎంతవరకు నిజాలున్నాయి? ఎందుకంటే రేవంత్ రెడ్డికి, జగన్మోహన్ రెడ్డికి పడదు అనేది జగమెరిగిన సత్యం అది. సో, ఇదే కోవలో అలాగే అటు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ఎవరున్నారో మరి అక్కడ కూడా ప్రతిపక్షంలో అలాగే మొన్న ఓడిపోయారు జగన్ గూడా. మరి దీనికి సంబంధించి అంటే చంద్రబాబు నాయుడు స్కెచ్చే ఇదంతా గూడా అనేది కొంతమంది మాట్లాడుతున్న పరిస్థితి. మరి అలాగే ఏదేమైనా గూడా ప్రతిపక్షాలు గూడా ఏం చెప్తున్నారంటే, ఒక పక్క ఈ హైడ్రా అనే ఒక డ్రామాని పెట్టుకొని పైసలు వసూలు చేసి ఢిల్లీకి ఖజానా నింపుతున్నారని చెప్పేసి ఒక వార్త రావడం జరిగింది. అలాగే బీజేపీ నాయకులు కూడా వాళ్ళ కోవలో వాళ్ళు మాట్లాడటం జరిగింది. అది బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే, ఏదైతే ఈ రైతు బంధు, రైతు రుణమాఫీ ఇవ్వాలో ఈ ఈ రుణమాఫీని డైవర్ట్ చేయాలి. ఈ రైతు బంధు రుణమాఫీ ఇష్యూస్‌ని డైవర్ట్ చేయాలని చెప్పి ఇదంతా చేస్తున్నారని బీఆర్ఎస్ వాళ్ళు ఆహ్, కామెంట్ చేయడం జరుగుతుంది. మరి దీనికి సంబంధించి అంటే ఈరోజు లోటస్ పాండ్‌కి సంబంధించి మెజర్‌మెంట్స్ కూడా తీసుకుంటున్నారు. అది నిజంగా బఫర్ జోన్‌లో ఉందా? లేదా ఎఫ్‌టీఎల్‌లో ఉందా? అనేది ప్రధానంగా హైడ్రా చెప్పేదేంటంటే ఎఫ్‌టీఎల్ బఫర్ జోన్‌లో ఉన్న విష్ ప్రతి కట్టడాన్ని కూడా మేము కూల్చేస్తామని జెప్పేసి వాళ్ళు ఇదివరకే దీని మీద ఒక ప్రెస్ మీట్‌లో కూడా చెప్పడం జరిగింది. మరి ఇది బఫర్ జోన్‌లో ఉంది అన్న కొన్ని అనుమానాలైతే రావడం జరుగుతుంది లోటస్ పాండ్ కూడా. మరి బఫర్ జోన్‌లో ఉంటే నిజంగా దీనికి నోటీసులు ఇస్తారా? లేదా మొన్న కన్వెన్షన్ కూల్చినట్టుగా డైరెక్ట్ బుల్డోజర్‌ని తీసుకెళ్ళి కూల్చేస్తారా? ఇలాంటి అనుమానాలు చాలా ఉన్నాయి. మరి దీని మీద ఒక క్లారిటీ అయితే రావాల్సింది. మరి ప్రస్తుతానికైతే ఊహాగానాలే ఎక్కువ వినపడుతున్నాయి. మరి నిజంగా కూలుస్తారా? లేదా? అనేది కూడా నిజంగా దీనికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ అయితే లేదు. మరి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఎందుకంటే రంగనాథ్ గారు చెప్పినట్టు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా డైరెక్ట్ కన్వెన్షన్‌ని ఎట్లయితే కూల్చిర్రో అదే విధంగా ఈ జగన్ ఇల్లు కూడా కూలుస్తారా? అనేది అందరిలో కూడా ఒక అనుమానం ఉంది. మరి దీని మీద క్లారిటీ వచ్చేదాకా కూడా వేచి చూడాలి. సో, మరొక ఎపిసోడ్‌లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నేను మీ పాన్ సైనింగ్ ఆఫ్.